కర్నూలు జిల్లా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మధ్యకేరలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ సర్కార్ రావాలని నాగరాజు ఆకాంక్షించారు. తనను గెలిపిస్తే తాగునీరు, సాగునీరు ఇచ్చి స్థానిక ప్రజల రుణం తీర్చుకుంటానని నాగరాజు ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల శంకారావంలో భాగంగా నేను చెప్పేది ఏమంటే, ఈ మధ్యకర వాసన అయితేనేమి, మధ్యకర నియోజకవర్గ ప్రజలకైతేనేమి నేను రెండు చేతులు జోడించి చెప్తున్నాను. సోదరులారా, మిత్రులారా, రాష్ట్రం ఇప్పటికే అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసకరం చేశాడు. ప్రతి ఎత్తున 2,20,000 అప్పు తయారు చేశాడు. కాబట్టి అటువంటి విధ్వంసకాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. నేను చెప్పేది ఏమంటే, ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడానికి పరిపాలనా దశలు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తదుపరి మనకు బీసీలకంతా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు సపరేట్గా. ఎందుకంటే 55% జనాభా ఉందని చెప్పేసి అందులో భాగంగా బీసీ డిక్లరేషన్లో మనకు ప్రత్యేక చొరవ తీసుకొని మేధామోదనం చేసి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీలు గణనీయంగా ఉన్నారు కాబట్టి మనకంతా పెద్ద అస్త్రం అది బీసీ డిక్లరేషన్ అనేది. అంతేగాక మేనిఫెస్టో మీరు తీసుకోండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ మేనిఫెస్టో ఎందుకు పనికిరాని మేనిఫెస్టో, మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసుకోండి. పేదలను ధనికులుగా చేసే విధంగా దాంట్లో అన్ని అంశాలు పొందుపరచడం జరిగినది. కాబట్టి మన మేనిఫెస్టోని ఉదాహరణ తీసుకొని అదేగాక అభివృద్ధిలో దూసుకుపోవాలంటే ఖచ్చితంగా పరిపాలనా దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.